భగవంతుడి యొక్క తత్వం నిర్గుణుడా అంటే నిర్గుణుడే, అలాగే సగుణుడా అంటే సగుణుడే. ఈ రెండు కాకుండా గుణ అతీతుడు, అసలు గుణాలకే అందనటువంటి వాడు. సరే బాగుందండి, నిర్గుణుడుగా ఉన్నప్పుడు సగుణుడుగా ఉండన్నమాట, సగుణుడుగా ఉన్నప్పుడు నిర్గుణుడుగా ఉండన్నమాట. కాదు కాదు, అది ఇక్కడ చెప్పింది. నిర్గుణుడుగాను సగుణుడుగాను గుణాతీతుడుగాను ఏకకాలమున భాషింపగలుగుట, ఈ మూడుగాను ఒకసారే భాషిస్తాడు. భగవంతుడి యొక్క సామర్థ్యం అంటే అది అర్థం. ఈ సామర్థ్యమును గూర్చి అల్పజ్ఞుడైనటువంటి మానవుడు, మన అల్పజ్ఞుడు అంటారా అని మనం కోపడకూడదు. ఎందుకని ఎంత మనకి తెలిసినప్పటికీ భగవంతుని గురించి దానికంటే చాలా ఎక్కువ ఉంది ఆయన యొక్క. అందుకని మనకి తెలిసింది కొద్దే అని గుర్తుంచి పెట్టుకోవాలి. ఒకేసారి మూడింట్లోనే ఎలా ఉంటాడు అని మానవుడు సందేహం వస్తుంది. ఉంటే సగుణమైనటువంటి వాడుగా ఉన్నాడు, ఆ ఉన్నప్పుడు నిర్గుణుడుగా ఉండే అక్కడ ఉండడు. అయితే గుణాతీతుడు అంటే ఉన్నప్పుడు ఈ రెండు ఉండవు కదా అని మనకు ఉన్నటువంటి లాజిక్ ఉపయోగిస్తాం. ఈ లాజిక్తో చూసేప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు సరిగ్గా లేదండి అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సందేహం ఎవరికి కలుగుతుంది, మానవుడు కలుగుతుంది. ఎందుకంటే వాడు అల్పజ్ఞుడు కాబట్టి. అందుకని అల్పజ్ఞుడైనటువంటి మానవుడు సందేహింపబడినను ఈ సందేహము దేవుని సామర్థ్యమునకు బాధకము కాదు. మనకు సందేహం కలిగింది కానీ భగవంతుడి సామర్థ్యానికి ఇదేమో అడ్డు రాదంటున్నారు. సగుణుడు అంటే పిల్ల దేవుడని, నిర్గుణుడు అంటే పెద్ద దేవుడని ఇలా పెట్టుకున్నది మనం కానీ అక్కడున్న పరమాత్మకి ఏమీ లేవు. కాబట్టి వాడికి నామోషి ఏమీ లేదు, వరాహావతారం కూడా ఎత్తాడు. చిచి ఇదేమిటనుకోడు అంటే అంతటా ఉన్నది తానైనప్పుడు తక్కువ ఎక్కువ భావం లేదు. మరి అహం మాస్టర్ గారు చెబుతారు, శ్రేష్టమైన నేను అంటే అంతటి వాడు ఆయన, అసలర్థం అది. అయితే మరి వరాహావతారంగా వచ్చాడు అంటే సగుణుడుగా వచ్చాడు. వాడు భూమి మొత్తాన్ని కూడా అంటే చక్కగా తిరుగుతూ ఉన్నటువంటి ఆర్బిట్లో నుంచి దాన్ని బయటకు తీసేసి చేసే ప్రయత్నంలోకి వెళ్ళాడు ఆ రాక్షసుడు హిరణ్యాక్షుడు. అలా అయిపోతూ ఉన్నదాన్ని మళ్ళా పట్టి ఆ ఆర్బిట్లో ఉండేట్టు చేసేట ఆయన. అంటే ఇలా వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి, అవ్యక్తంలో నుంచి వ్యక్తంలోకి ఈ రెండు చేయగలిగినటువంటి వాడే, ఈ రెండింటికి నేపథ్యంగా ఉన్నవాడు. అంటే మూడు స్థితులు ఒకేసారి సామర్థ్యం ఉండవంటే అదే అర్థం. అందుకని అలా ఉన్నటువంటి వాడు ఆయన భగవంతుడు. అటువంటి వాడు ఆయన సామర్థ్యాన్ని గురించి మనకు అందుపడ్డదు కాబట్టి మనం సందేహించినప్పటికీ మన సందేహం ఆయన సామర్థ్యానికి బాధాకరం కాదు అంటున్నారు.